ఒక గణేషుని నోము కదా! ఒక బ్రాహ్మణ్ భార్య గణేషుని నోము పట్టి ఉల్లంఘన చేసెను. గణేశుడు ఆమెకు నోము పట్టుట చేత సిరి సంపదలిచ్చి ఉల్లంఘన చేయుట వలన మితిలేని శోకం పెట్టెను. అందుచేత ప్రతిరోజు కొడుకులకు కూతుళ్ళకు వండి పెట్టిన తర్వాత ఆమె ఒక చోట కూర్చుని ఏడ్చుచుండెను. ఊరి వారందరూ కేకలు వేయగా వినక అడవిలోకి పోయి అక్కడ ఏడుపు మొదలుపెట్టెను. అట్లు ఏడ్చుచుండగా ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు భూమిని పరిపాలించుటకై వచ్చెను. ఆమెను చూసి ఏవమ్మా ఇలాగ ఏడ్చుచున్నావని అడిగిరి. అందుకు ఆమె, మీరేమి ఆర్చేవారా తీర్చేవారా, మీ దారిని మీరు వెళ్ళండని చెప్పగా, అలా కాదు, ఆర్చేవారము మేమే తీర్చేవారము మేమే చెప్పవలసిందని మరలా అడిగిరి. మీ దయ వలన నాకు అన్ని సిరి సంపదలు ఉన్నాయి. ఏమి కారణం చేతను ఇలాగ ఏడవలనని బుద్ధి పుట్టుచుండెనని ఆమె చెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇట్లండ్రి, ఓ కాంత, నీవు పారేడు పామును పట్టుకుని పోయి పట్టి మంచం మీద వెయ్యము, అది నీ కొడుకును కరచును. అప్పుడు అయ్యో, నా కొడుకు పాము కరిచినదని ఏడవమన్రి. ఆమె అలాగేని పాముని పట్టుకుని వెళ్ళి పెద్ద కొడుకు మంచం మీద పడవేసెను. పెద్ద కొడుకు ఇంటికి వచ్చి మంచం వైపునకు చూడగా అందు బంగారు గోవతడు కనబడెను. అతడు తల్లిని పిలిచి అదేమని అడుగగా, అయ్యో, దానివల్ల ఏడ్చుటకు వీలు కలిగినది కాదని ఆ రాత్రి మరలా ఏడ్చుచూ కూర్చుండెను. ఆ సమయమున తిరిగి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ఇంకాను ఎందుకు ఏడ్చుచున్నావని అడిగిరి. మీరు చెప్పినట్లు చేసినాను. ఆ పాము నా కొడుకును కరవలేదు. అందుచేత మళ్ళా ఏడ్చుచున్నానని ఆమె చెప్పగా, పార్వతీ పరమేశ్వరులు తెలుసు, పట్టుకు వెళ్ళి నీ కూతురు బొట్టు పెట్టుకునే కుంకుమ బన్నెలో తేలుని వెయ్యుము, అది కుట్టుచు అప్పుడు ఏడ్చుదవుని అని చెప్పిరి. అప్పుడు ఆమె తేలుని పట్టుకుని వెళ్ళి కుంకుమ బన్నెలో వేయగా, మర్నాటి ఉదయంన నా బన్నెను తీసి బొట్టు పెట్టుకొనుచుండటకు అందులో చెయ్యి పెట్టగా అందులో నా చేర్చక బొట్టు కనబడెను. ఆమె తల్లిని పిలిచి, ఇందులో నా చేర్చక బొట్టు పడవేసినవేమని అడిగెను. అయ్యో, ఇది కుట్టినది కాదని ఆ రాత్రి అడవికి పోయి మరలా ఏడ్చుచున్న ఆమెకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ఏమీ ఇంకా ఏడ్చుచున్నావని అడిగిరి. అయ్యో, తేలు నా కూతురును కుట్టలేదు, అందుచేత వచ్చి ఏడ్చుచున్నానని చెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఏడ్చుచుండగా ఊరివందరూ వచ్చి, అమ్మ, నీవు పెంచిన పిల్లి ఉన్నది, దానిని చంపి ఒళ్ళో నుంచుకుని ఏడ్చుచుండగా ఊరివారందరూ వచ్చి, ఇదేవమ్మా అని అడిగిరి. అయ్యో, నా పెంపుడు పిల్లి చనిపోయినది మరింత ఏడవగా ఆమె కన్నీటి నీళ్లు పడి బంగారు పిల్లి అయ్యి ఒళ్ళో నుండి కిందకి దుమికిపోయెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి, ఓ కాంతా, నీవు గణేశుని నోము పట్టి ఉల్లంఘనము చేయటం చేత విచారించుచున్నావు కాబట్టి ఈ నోము ఏడాది అక్షింతలు వేసుకుని ఉద్యాపనం చేసిన యెడల నీ ఏడుపు పోవునని చెప్పిరి. ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ ప్రకారము నోచుకుని దుఃఖము విడిచి భూలోకమున చిరకాలము సిరి సంపదలతో సుఖపడెను. ఉద్యాపనము. సూర్యుడి గిద్దెడు కొత్త నూనె మూకిట్లో పోసి వత్తి వేసి దీపం పెట్టి స్వయం పాకము ఒక అనా డబ్బులు దక్షిణతో శివుని ఆలయమున పూజ చేసుకుని నంది దగ్గర ఆ దీపం పెట్టవలెను. కథలోపమైన వ్రతలోపం కాకూడదు. భక్తి తప్పనెను ఫలము తప్పదు. పూజా సామాగ్రి. కొత్త మూకుట్లో సూర్యుడి గిద్దెడు అంటే 1 కేజీ నూనె పోసి ఒత్తి వేసి నంది దగ్గర దీపం వెలిగేయాలి. పంతులు గారికి స్వయం పాకం అంటే ఒక పంతులు గారికి ఒక పూట భోజనానికి సరిపోయే నిత్యావసర వస్తువులు దానముగా ఇవ్వాలి. ఈ పూజ రథసప్తమి రోజు నోము మొదలు పెట్టాలి. మరు సంవత్సరం రథసప్తమి వరకు ప్రతిరోజు ఉదయం సంవత్సరం పాటు కథ చదువుకుని అక్షింతలు తల మీద వేసుకోవాలి. రథసప్తమి రోజున ఉద్యాపనం చేసుకోవాలి. కుదరని వారు కార్తీక మాసంలో కానీ, శివరాత్రి రోజు కానీ, మాఘమాసంలో అయినా ఉద్యాపన చేసుకోవచ్చు. రోజు కథ చదువుకోవడం కుదరకపోతే మొదలుపెట్టిన రోజు కథ చదువుకుని అక్షింతలు పక్కన పెట్టుకుని సంవత్సరం పాటు ఆ అక్షింతలు వేసుకోవచ్చు.
మీ వీలుని బట్టి నోము నోచుకోండి. మనం రోజు నిత్య పూజ అయిన తర్వాత సంకల్పం చెప్పుకుని గణేష ఎలాంటి ఆటంకాలు లేకుండా సంవత్సరం పూజ పూర్తి కావాలని సంకల్పం చెప్పి పూజ ప్రారంభించండి. ఓం గణాధిపతయే నమః. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.